హాయ్ అందరికీ, నా పేరు చిత్ర. నేను ఈరోజు కొత్తగా బీడ్స్ కొన్నాను బ్రేస్లెట్స్కి. ఆ బ్రేస్లెట్స్ చేసుకోనికి బీడ్స్ ఇచ్చారు. సో బీడ్స్ నైస్గా నీట్గా ఆర్డర్లో అన్ని క్యూట్ బీడ్స్ ఇచ్చారు. సో దాంతోపాటు క్యూట్ మినీ సిజర్ వచ్చింది కట్ చేయడానికి. సో ఈ తాడు బ్రేస్లెట్ బీడ్స్ పెట్టడానికి దీంతోనే బ్రేస్లెట్స్ చేస్తారు. అది కట్ చేయడానికి క్యూట్ మినీ సిజర్ ఇచ్చారు. సో ఇప్పుడు బ్రేస్లెట్ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ బీడ్స్ అన్నీ నీట్గా అరేంజెస్ ఉన్నాయి కాబట్టి మీకు ఇష్టమైన బీడ్స్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక తాడు తీసి లోపల ఉన్న హోల్కి అటాచ్ చేయండి. నెక్స్ట్ మీకు ఇష్టమైన బీడ్స్ని ఒక్కొక్కటి దాని లోపల వేయండి. ఫస్ట్ నేను గోల్డెన్ సర్కిల్ వేసాను. తర్వాత కొన్ని ఆరెంజ్ బీడ్స్, తర్వాత పింక్, తర్వాత వైట్ బీడ్స్, ఇంకా ఎల్లో బీడ్స్, ఇంకా డార్క్ బ్లూ, ఇంకా గ్రీన్ టైప్ ఉన్న బీడ్స్ వేసి ఒక్కొక్క దాని కలర్స్ పెద్ద సర్కిల్ బీడ్స్ వేసా. నేనైతే నా 12 year old యావరేజ్ సైజ్ అయితే ఒక్కొక్క కలర్కి 5 బీడ్స్ అయితే వేసుకోవాలి. మీ చెయ్యి సైజ్ బట్టి మీరు వేసుకోండి. నేనైతే యావరేజ్ 12 years oldకి చెప్తున్నా. నెక్స్ట్ మీ ఇష్టం ఉన్నట్టు ఆర్డర్ చేసుకోండి. మీ ఇష్టం ఉన్న ఆర్డర్లో పెట్టుకొని నీట్గా అరేంజ్ చేసుకోండి. ఇంకా మీకు వేరే కావాలంటే ఇంకా చాలా వస్తాయి. లైక్ యూనికార్న్ చామ్స్, నార్మల్ లెటర్స్, ఇంకా నార్మల్ ఫ్లవర్స్, స్టార్స్, ఇలా చాలా బీడ్స్ వస్తాయి. మీరు రకరకాల డిజైన్ చేసుకోవచ్చు. నేనైతే ఈ డిజైన్ని ప్రిఫర్ చేసా. మీరు ఏ డిజైన్ ప్రిఫర్ చేస్తారో కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ అలైన్ చేసుకున్నాక, అలా అన్నీ నీట్గా ఆర్డర్ చేసుకున్నాక అవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా అని చెప్పేసి చూసుకోండి. మీ చేతికి చూసుకున్నాక మీకు ఇంకా ఎక్స్ట్రా ఉందనుకుంటే మీకు ఇంకేమన్నా బీడ్స్ యాడ్ చేసుకోండి. తర్వాత మీ లాస్ట్ బీడ్ వేసేసుకొని మీ సైజ్ ఒకసారి మళ్ళీ లాస్ట్ టైం చూసుకోండి మీకు సెట్ అయిందా కాలేదో అని. నెక్స్ట్ మీరు లాస్ట్ కట్ చేసేసి కొంచెం ఎక్స్ట్రా ఉంచి కట్ చేసేసి మెల్లగా చిన్నగా కట్ చేసుకున్నాక తర్వాత 2 పికప్ చేసుకొని నెమ్మదిగా ముడి వేయాలి. నార్మల్గానే అయితే 7-10 times ముడి వేస్తే సరిపోతుంది. కానీ మీకు ఇంకా గట్టిగా కావాలి, ఇంకా స్ట్రాంగ్గా ఉండి ఎక్కువ కాలం ఉండాలి అనుకుంటే కొంచెం ఎండ్స్కి కొంచెం అగరబత్తితోని కాలుస్తే సరిపోతుంది. ఇంకా మీకు ఎక్కువ ముడి వేసి కాల్చినా కూడా మస్తు స్ట్రాంగ్ అవుతుంది. మీకు కూడా ఇలాంటి బ్రేస్లెట్ కిట్ కావాలంటే మేము దీన్ని మీషోలో కొన్నాము. సో ఇది ఎంత నీట్గా ఎంత బ్యూటిఫుల్గా తయారైందో చూడండి. మీరు ఎలాంటి కాంబినేషన్స్ పెట్టా చాలా బ్యూటిఫుల్గా తయారైపోతుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, సీ యూ, టాటా.